సండే అయినా మండే అయినా సండే నుంచి సాటర్డే వరకు ఏ రోజైనా ఏ పని తప్పినా కూడా వంట పని తప్పదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఇది యాజ్ యూజువల్గా చేయాల్సిందే. కాకపోతే మెనూ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈరోజు సండే అయిపోయింది, ఇంకా మా ఇంట్లో అయితే సండే అయితే ఏదైనా స్పెషల్ టిఫిన్ ఉండాలి. కాకపోతే ఈరోజైతే ఉప్మాతో సరిపెట్టుకోండి అని చెప్పేశాను, ఎందుకంటే టైం అయిపోయింది చర్చి నుంచి వచ్చేసరికి. కాకపోతే యాజ్ యూజువల్గా చేసే ఉప్మా కాకుండా ఈరోజు సేమియా విత్ బన్సీరవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా పల్లెటూరులో ఎక్కడైనా మ్యారేజెస్ కానీ గృహప్రవేశం అలాంటి అకేషన్స్ అయినప్పుడు ఊరంతా చెప్తారు, ఇంటికొక మనిషి వస్తారనమాట వంట దగ్గరికి, కూరగాయలు కట్ చేయడానికి. వాళ్ళందరికీ టిఫిన్ అంటే ఇడ్లీ అలాంటివి ఎక్కువసేపు పడతాయి కాబట్టి ఈజీగా అయిపోయేది ఇలాంటి ఉప్మా. సో వాళ్ళు చేసేది కూడా ఇలా సేమియా విత్ బన్సీరవ్వ కలుపుతారు, చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని రకాలు మసాలాస్ వేస్తారు, చాలా బాగుంటుంది. సో ఈరోజైతే ఆ విధంగా అయితే ట్రై చేశాను. ఉప్మా చాలా టేస్టీగా వచ్చింది, చూస్తున్నారు కదా ఎంత విడివిడిగా వచ్చిందంటే అంతే టేస్ట్ కూడా ఉంటుంది, హెల్దీ కూడా. సో దాని మీద కాస్త నెయ్యి వేసుకున్నామంటే పిల్లలకు కూడా హెల్దీ. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.